హాయ్ ఫ్రెండ్స్, మీకు మెలేపూర్లో సాయిబాబా టెంపుల్ మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందు మనం సాయిబాబా టెంపుల్ దగ్గర ఎంటర్ అయిపోయాము. ముందు సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది. దాని నుంచి కొంచెం అలా ముందుకెళ్తే అలా వెళ్తున్నాం ముందుకి. అక్కడ చిన్న గుడి కట్టారు. ఎంట్రన్స్ సాయిబాబా గుడి ఎంట్రన్స్ చిన్న టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ మీకు చూపిస్తాను చూడండి. అలాగా మెల్లిగా టెంపుల్ లోనికి వెళ్దాము. టెంపుల్ లోపల ఏ గుడి ఉందండి చూస్తాము. మీకు డోర్లు తీసి చూపిస్తాను చూడండి. గణేష్ విగ్రహం ఉంది చూడండి లోపల. అక్కడి నుంచి అలా బయటకు వచ్చేసినాము. ఎంట్రన్స్ గణేష్ విగ్రహం బాగానే ఉంది. తర్వాత దాని నుంచి అలాగా రైట్ సైడ్ ఒక రేలింగ్ ఉంది. అంటే వచ్చిన దారి ఒకటి, వెళ్ళిన దారి ఒకటి. ఇప్పుడు నేను వెళ్ళిన దారిలో వెళ్తున్నాను చూడండి. ఇది వెళ్ళిన దారి, పైకి వెళ్తారు ఇలాగా. వచ్చిన దారికి దీనికి ఆపోజిట్లో ఉంటుంది, అంటే వెళ్ళిపోయే దారి. అటు నుంచి వస్తే ఇటు నుంచి వెళ్ళిపోతారు, ఇటు నుంచి వస్తే అటు నుంచి వెళ్ళిపోతారు. ఇది ఎంట్రన్స్ ఇదని. ఈరోజు బంద్ ఉంది, శుక్రవారం కాబట్టి మొత్తం బంద్ చేస్తున్నారు. చూడండి, స్టీల్ వీల్ పెట్టి తాళాలు వేస్తున్నారు. ఆర్చి ఫ్రంట్ ఆర్చి ఇలా కనిపిస్తుంది చూడండి. పెయింటింగ్ వేస్తే బాగుంది అనిపిస్తుంది, కానీ మరి ఆ పెయింటింగ్ వేయలేదు, వైట్ పెయింటింగ్ వేసి వదిలేశారు. ముందు కట్టినప్పుడు అందరూ మంచి స్పీడ్ మీద కడతారు. తర్వాత రాను రాను అలాగా డెవలప్మెంట్ చేసుకోవడం మనిషి అలాగ వదిలేసి మళ్ళీ కొత్త కడుతుంటారు. లోపల మీకు సాయిబాబా చూపిస్తాను విగ్రహం చూడండి. కనిపిస్తుంది సాయిబాబా విగ్రహం లోపల. ఆ విగ్రహం అది. ప్రజెంట్ లోపల అయితే ఎవరు లేరు, ఎందుకంటే బయట తాళం వేసింది కాబట్టి. ఏమో లోపల ఎవరు ఉంటారేమో చూసాను, కానీ ఎవరు లేరు. విగ్రహం ఒకటే ఉంది. చూస్తున్నారు కదా, నేను కిటికీలు లోపల నుంచి చూపిస్తున్నాను మీకు. విగ్రహం చాలా బాగుంది, ఆ డెకరేషన్ కూడా బాగుంది. అలా బయటకు వచ్చాను. అక్కడ ముందు విగ్రహం చూపించాను కదా, వండినట్టు సాయిబాబా, అదే ఆ విగ్రహం మీకు చూడండి. అక్కడ నుంచి చూస్తే మొత్తం మెల్లిపుట్టు కనిపిస్తుంది మీకు. అక్కడ నుంచి అలా సైడ్కి వచ్చాము. సైడ్కి వస్తే ఇది ఏ రూమ్ అనుకుంటున్నాం, ఏ రూమ్ అని అడిగాము. వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇది దగ్గరికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూస్తే అన్ని కిచెన్ సామాన్లు ఉన్నాయి. అంటే ప్రజెంట్ కిచెన్ రూమ్ మాట. ఇది కిచెన్ రూము. అది ముందు చెవులు కడుక్కుంటారు అక్కడ. అయిన తర్వాత అక్కడి నుంచి అలా గుడి వెనకాలకి వెళ్ళాము. వెనకాల ఎక్కువ చెట్లు మొక్కలు ఎక్కువైపోయినాయి, కొంచెం కొట్టేస్తే బాగుంది అనిపిస్తుంది. డిజైన్ మటుకు బాగానే చేశారు, కాకపోతే పెయింటింగ్ వేస్తే అట్రాక్ట్గా ఉంది, కానీ ఇంతవరకు పెయింటింగ్ ఏం వేయలేదు. మినిమం 16-25 అంటే దగ్గర 11-12 సంవత్సరాలు అయిపోయింది ఇది కట్టి. కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంది అనిపిస్తుంది, మరి ఈ లెవెల్ డెవలప్మెంట్ చేయట్లేదు. చుట్టూ మొత్తం పిచ్చి మొక్కలన్నీ తయారైపోతున్నాయి. చుట్టూ ప్రదర్శన చేయడానికి కింద మొత్తం సిమెంట్ రోడ్ వేస్తున్నారు. సో కిటికీలు కూడా చాలా డిజైన్స్ బాగా దించినారు. దానికి తగ్గట్టు పెయింటింగ్ కూడా వేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. అక్కడ నుంచి ఇందాక మనం రైట్ సైడ్ నుంచి ఎక్కాము, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి చూపిస్తున్నాను చూడండి. అంటే అటు నుంచి ఎక్కుతారు, ఇటు నుంచి దిగుతారు అనమాట. అక్కడ నుంచి లోపల చూస్తే లోపల ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, అది ఫంక్షన్ హాల్. అది ఇప్పుడు మీకు చూస్తుంది ఫంక్షన్ హాల్. లోపల ఉంది అది గ్రౌండ్ ఫ్లోర్లో కింద. అక్కడ నుంచి మీకు డ్రోన్ వీడియో చూపిస్తాను చూడండి. డ్రోన్ వీడియో ఎంట్రన్స్ సాయిబాబు విగ్రహం నుంచి స్టార్ట్ చేశాను. ఇక్కడ కొంచెం బ్లాక్ కలర్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ లైటింగ్ తక్కువ అయిపోయింది. మళ్ళీ తర్వాత నేను లైటింగ్ పెంచాను డ్రోన్ది. ఆ తప్పి వైట్ కనిపిస్తుంది, చూసారా? లైటింగ్ పెంచగానే వైట్ బాగా కనిపించింది. పెయింటింగ్ అక్కడక్కడ వేసారు కొంచెం కొంచెం ఆర్చ్కి. మొత్తం పెయింటింగ్ వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. దాంతోపాటు కొంచెం డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అలా కొంచెం కింద దించుతున్నాను డ్రోను. అంటే ముందు మనం వచ్చినప్పుడు
గణేష్ విగ్రహం ఉంది కదా దాని మీదకి అలా వెళ్ళాను, పైకి వెళ్ళాను. ఇక్కడ ఉట్లు కడతారు అనుకుంటా, ఎందుకంటే ఉట్లు ఏలబెట్టున్నారు. ఇక్కడ ఏం కడతారు తెలియదు. అక్కడి నుంచి అలా మళ్ళీ డ్రోన్ వెనక్కి తీసుకొచ్చాను, అలా వెనక్కి వెళ్ళాను డ్రోను. అక్కడి నుంచి అలా కింద దించాను స్లోగా. ఇప్పుడు రైట్ సైడ్కి తీసుకున్నాం, ఆల్రెడీ మేము అక్కడ ఉన్నాము, ఆపరేట్ చేస్తున్నాము. రైట్ సైడ్ నుంచి వెళ్ళాను, రైట్ సైడ్ నుంచి ఒక కుడి సైడ్ వైపు మళ్ళీ తిప్పాను డ్రోను. అంతా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే పెయింటింగ్ ఒకటే బాగలేదు, పెయింటింగ్ వేయాలని కోరుకుంటున్నాను. మళ్ళీ డ్రోన్ అక్కడక్కడే తిప్పుతున్నాను. డ్రోన్ మళ్ళీ కొంచెం రైట్ సైడ్కి వచ్చాను, అంటే ఎటు నుంచి వచ్చానో అటు సైడ్ మళ్ళీ తిప్పుతున్నాను, మొత్తం కనిపించినట్టు బాగా. అక్కడి నుంచి అలా కిందకి వచ్చాను. ఇందాక మీకు చూపించాను కదా ఫస్ట్ అంటే సాయిబాబా, ఆ సాయిబాబా దగ్గరికి వస్తున్నాను. అలాగే దగ్గరికి వచ్చాను, స్టాచ్యూ మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. కొంచెం దగ్గర నుంచి బాగా చూపిస్తాను చూడండి. అదే స్టాచ్యూ, అంటే సాయిబాబా వండినట్టు ఆ స్టాచ్యూ అది. అక్కడి నుంచి టెంపుల్ దిగి ఒక వీడియో డ్రోన్ తిప్పాను. వైర్ ఉంది, తగులుతుందేమో భయం వేసింది, కాకపోతే స్లోగా వెళ్ళాను. వైర్ మిస్టేక్ చేసి డ్రోన్ పైకి లేపి పైకి నుంచి నేను ఇప్పుడు డ్రోన్ ఇప్పుడు పైనుంచి మీకు చూపిస్తాను చూడండి. ఆ టెంపుల్ ఎలాగ ఉంది ఏంటంటే సైడ్ మొత్తము సైడ్ డిజైన్ మట్టుకి చాలా బాగా పెట్టారు. పెయింటింగ్ కూడా వేస్తే ఇంకా బాగుందని నా అభిప్రాయం. అలాగే సైడ్కి వచ్చాను, రెండు సైడ్లు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా. అలాగని చెప్పి అలా కింద ఇక్కడ నుంచి డ్రోన్ సైడ్కి తిప్పాను, అంటే మెల్లేపుట్టి గ్రామం కనిపించడానికి. ఇప్పుడు మెల్లేపుట్టి గ్రామం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు సాయిబాబా టెంపుల్ నుంచి వీడియో తీస్తున్నాను చూడండి, అంత నీట్గా ఉన్నదో, చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం మెల్లిపూడి హాస్టల్ ఏదో ముందుకెళ్తే ఇంకా హాస్టల్ ఇవన్నీ చాలా ఇల్లు కనిపిస్తున్నాయి. ఇదంతా ఖాళీ ప్రదేశము కొండ మీద. ఇది సాయిబాబా గుడి మీరు చూస్తుంది. ప్లేస్ అయితే ఉంది కానీ ఇంకా డెవలప్మెంట్ చేయలేదు. ఆంధ్రాలో ఏదైనా తొందరగా అవుతుంది స్పీడ్గా, కాకపోతే మరి లేట్ అవుతుంది. అలాగే డ్రోన్ డౌన్ చేశాను అలాగని కిందకి. ప్లేస్ అయితే ఉంది, కాకపోతే మరి ఏటో ఇంకా డెవలప్మెంట్ చేయట్లేదు. అక్కడ నుంచి కొంచెం చూడండి, చాలా మంది కొండల మీద చాలా ఇల్లు ఉన్నాయి, కట్టున్నారు ఆల్రెడీ. టెంపుల్ కిందకి ఇప్పుడు డ్రోన్ తీసుకొచ్చాను నేను. టెంపుల్ నుంచి అలాగే డౌన్ చేస్తున్నాను డ్రోన్ కిందకి. అలా డ్రోన్ ముందుకు తీసుకొచ్చాను టెంపుల్ మీదకి. చూడండి కింద ఎలా కనిపిస్తుందో టెంపుల్. అలాగే టెంపుల్ పైకి తీసుకెళ్ళాను డ్రోను. ఏదైనా పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు అది మీకు చూపిస్తుంది చూడండి. చూడండి ఇంకా పైకి వెళ్తున్నాను నేను. కనిపిస్తుందా చూడండి, కొండ మీద ఎన్ని ఇల్లు ఉన్నాయో. అక్కడక్కడ ఇల్లు ఉన్నాయి చూడండి, మొత్తం మెల్లిపుట్టే. మీరు కొనమేర కనిపించిందల్లా మొత్తం మెల్లిపుట్టే మీకు చూపిస్తుందల్లా. చూడండి ఓన్లీ మెల్లిపుట్టి మట్టుకే కవరప్ చేశాను. ఎంత బాగా కనిపిస్తుంది ఇల్లు అవన్నీ. మొత్తం మెల్లిపుట్టే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ.